తెలంగాణలో కాలేజీ క్లోజింగ్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అన్ని కాలేజీలు ఫార్మసీ ఏదైనా కానీ బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, డిప్లొమా కాలేజీలు అన్నీ కూడా. అయితే చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ పెడతా ఉన్నారు. ఏంటంటే మరి ఇంతవరకు మాకు సర్క్యులర్ రాలేదు. కొంతమంది ఏమో మా కాలేజీలు మా ఫ్రెండ్స్కి వచ్చిందండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హైదరాబాద్ కాలేజీ కూడా ఫంక్షన్ అవుతుందని. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఎందుకు ఈరోజు కాలేజీ పెట్టడం జరిగింది దాని గురించి కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ అయ్యండి రీచ్ అవడానికి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా బాబు అంటే, మీరు లాక్డౌన్ టైంలో మీకు గుర్తుందో లేదో, సో చివరి నిమిషం వరకు కూడా కాలేజీలకి సెలవులు ప్రకటించలేదు. అయితే ఇవాళ నిన్న ఏదైతే చర్చలు జరిగినాయో దానికి సంబంధించిన అప్డేట్ మధ్యాహ్నాన్ని చెప్తామన్నారు. కానీ నాకు తెలిసి ఇదేదో కొలిక్కి వచ్చేట లేడు. అయితే మీకు సర్క్యులర్ ఎందుకు రాలేదంటే, ఈరోజు మీరు కాలేజీలకు వెళితే నాకు తెలిసి ఈ నెల 21, 22 ఏదో మహాధారణ హైదరాబాద్లో అంటున్నారు కదా, అది కాకుండా ఏ ఊరికి ఆ ఊరు, ఏ కాలేజీకి ఆ కాలేజీ, అది డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా ఫార్మసీ అయినా ఈరోజు వచ్చేసరికి భారీగా ర్యాలీ చేపించే దిశగా అయితే పోతా ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మరి రీఎంబర్స్మెంట్ రిలీజ్ కాంది కాలేజీలు నడిపే పరిస్థితుల్లో అయితే ఎవరూ లేరు ఇక్కడ. అయితే అందుకని చెప్పేసి నాకు తెలిసి ఈరోజు మీరు కాలేజీకి వెళ్ళినమ్మటే 11-12 గంటల సమయంలో ఖచ్చితంగా అయితే మీ ఊరు ఏదైతే ఆ ఊర్లో ర్యాలీలు మంచి సెంటర్లోకి తీసుకెళ్ళి ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా తయారైపోయి ఉంటాయి ఈ పాటికి. సో దాన్ని పట్టుకొని మిమ్మల్ని ఊరు మొత్తం తిప్పుతారు నాకు తెలిసి. అయితే ఖచ్చితంగా ఈరోజు ఇదే జరగనుంది. ఎందుకంటే ఎప్పుడు జరిగేది అదే కదా. సో దాని ప్రకారమే మీకు ఉంటుంది. అది అయిన తర్వాత ఈ చర్చలకు సంబంధించింది వాళ్ళు ఏదో చెప్తామన్నారు, కానీ అది కనుక సఫలం కానట్టయితే అటు నుంచి అటు మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు కూడా మీ కాలేజీలు ఓపెన్ కావు. అయితే నాకు తెలిసి దసరా హాలిడేస్ తర్వాతే ఏమన్నా మళ్ళీ కాలేజీలు ఓపెన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చెప్పాను కదా ఒకసారి, దసరా అప్పుడు ఒక ఆర్టీసీ స్ట్రైక్ ఎలా జరిగిందో అలాగే ఉండదు. ఆ దసరా తర్వాత కూడా ఇదే కొనసాగించే విధంగా అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఇవాళ కనుక డెసిషన్ రాకపోతే మొత్తానికైతే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు మీరు కాలేజీకి వెళ్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా.